సన్నిధిని చేరుదాం, పూజ వేలాయిగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేలాయిగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలి పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలి పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, గురజాల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు బొడ్డపాటి గురువారెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని బి రాజశేఖర్ రెడ్డి, బి చంద్రశేఖర్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి బి వెంకటరత్నం, పి నిర్మలాదేవి, హర్షవర్ధన్ రెడ్డి, అనూషారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గోనా జోస్పినమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోనా నాగేశ్వరరావు, రిటైర్డ్ ఆర్మీ, గోనా స్టెఫీ, శిరీష, శ్వేత, స్నేహ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం, గేతేపల్లి విచారణ, బందా జోజప్ప, ఫాతిమా మేరీల కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జోజప్పకు కిడ్నీ వ్యాధి నుండి స్వస్థత కలగాలని దేవమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం, జనగామ విచారణ, కీర్తిశేషులు దొడ్డ ఎలియాస్ రెడ్డి, గోపు సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం, మోటకొండూరు విచారణ, మార్చి 2వ తేదీన పునీత అంతోని వారి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలందరికీ పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలతో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు గ్రామము అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, గ్రామములో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ గంగారపు బాలస్వామి గారు మరియు గ్రామ విశ్వాసులు కృతజ్ఞత బలిపూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, గుంతకల్లు విచారణ, 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న పి పృథ్వీనాథ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ పి రోసి, ఓజే సౌరీలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బీబీ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న యారం చిన్నపరెడ్డికి పరిశుద్ధ ఆత్మని దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, తలంపులు నెరవేరాలని, కృపా ఇంజనీరింగ్ వర్క్స్ అభివృద్ధి చెందాలని కోరుతూ చిన్నమ్మ, అంతోని, ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ కన్యమరియ మాత మీద జరుగుతున్నటువంటి
ఈ బలి పూజకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరే తల్లి అనగానే మనకందరికీ ఎంతో ప్రత్యేకం. ఈనాడు పట్టణములు కూడా చిన్న బిడ్డల మనస్తత్వమును కలిగి ఉండమని, స్వయముగా ఆమె దేవమాత అయి క్రీస్తు ప్రభువు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆయనను ఎంతగా అల్లారుముద్దుగా పెంచినదో, ఆ బిడ్డ ఎటు పక్కకు తొలగకుండా వైదొలగకుండా మన రక్షణార్థము వచ్చినటువంటి బిడ్డని కనుగొని క్రీస్తుకు ఎంత పరిచర్యలు సఫర్యలు చేసిందో మనము గమనిస్తున్నాం. తల్లి బాధ్యతను గొప్పగా ఆమె నిర్వర్తించి ఉంది. దేవుడిచ్చినటువంటి ఆ ప్రణాళికను ఆమె స్వీకరించి పరిపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకున్నది. ప్రతి తల్లిదండ్రి నుండి ప్రభు అయినటువంటి దేవుడు ఇదే విషయాన్ని కోరుతున్నారు. మీ బిడ్డల పట్ల మీ వ్యవహారం, మీ వైఖరి, వారి పెంపుదల పట్ల మీకున్నటువంటి ఆలోచన, శ్రద్ధ ఎంతగా ఉన్నదో పరిశీలించుకోమని ప్రభువే స్వయముగా ఈ మాటల ద్వారా, వాక్య పరిచయ ద్వారా మనల్ని హెచ్చరించబోతున్నారు. కావున ఈ సమయంలో నాడు స్త్రీలు యేసు ప్రభు చెంతకి మా బిడ్డలని ఆశీర్వదించమని ఏ విధంగానైతే వారిని తీసుకుని వచ్చారో, నేడు మనమందరము మన బిడ్డల్ని కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పణ చేస్తూ వారికి మంచి ఆరోగ్యంతో దీవించమని దేవుణ్ణి అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసుల పాపములను మన్నింపమని ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. మా సొంత క్రియలతో నీకు ప్రియమునర్చలేని మమ్ము నీ కుమారుడును మా ప్రభువైన యేసు జనని విజ్ఞాపనము ద్వారా మేము రక్షణము పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు నరుణ్ణి తనను పోలిన వానిగా తయారు చేసెను. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనము మరియు 15, 17, 19 వచనములు. ప్రభువు మట్టి నుండి నరుని చేసెను. అతడు మరల ఆ మట్టిలోనే కలిసిపోవునట్లు చేసెను. ఆయన నరులకు ఆయు ప్రమాణము నిర్ణయించెను. కానీ వారికి సృష్టి వస్తువులన్నిటి మీద అధికారం ఇచ్చెను. ఆ నరులను తనను పోలిన వారిగా చేసి వారికి తన శక్తి నొసగెను. ప్రతి ప్రాణి నరుని చూచి భయపడినట్లు చేసెను. మృగపక్షి గణములకు అతనిని యజమానునిగా చేసెను. అతనికి పంచేంద్రియములను నొసగెను. 6వ ఇంద్రియముగా
బుద్ధిశక్తి నొసగెను. 7వ దానిగా తెలివినిచ్చెను. దానితోనే నరుడు తాను పంచేంద్రముల ద్వారా గ్రహించిన జ్ఞానమును అర్థము చేసుకొనును. ఆయన నరులకు నాలుకలు, కన్నులు, చెవులు దయచేసెను. ఆలోచించుటకు మనసునిచ్చెను. తెలివితేటలు, బుద్ధి వివరములు ప్రసాదించెను. మంచి చెడ్డల నెరుగు శక్తి నొసగెను. తాను చేసిన సృష్టి మహత్యమును గుర్తించుటకు వారి హృదయములలో ఒక వెలుగు నిలిపెను. తాను చేసిన మహాకార్యములను గాంచి నరులెల్ల వేళలా పొంగిపోవునట్లు చేసెను. నరులు ప్రభువు చేసిన మహాకార్యముల నుగ్గడింతురు. ఆయన పవిత్ర నామమును కీర్తింతురు. ఆయన వారికి జ్ఞానము నొసగెను. జీవనదాయకమైన ధర్మశాస్త్రమును దయచేసెను. నరులతో శాశ్వతమైన ఒడంబిక చేసుకొని తన తీర్పులు వారికి తెలియపరిచెను. నరుల నేత్రములు ఆ మహాప్రభు వైభవమును వీక్షించెను. వారి శ్రవణములు ఆయన మహిమాన్విత వాక్కులను వినెను. ఆయన నరులతో మీరెట్టి పాపకార్యములు చేయరాదు అని చెప్పెను. ప్రతివానికి తన పొరుగు వానితో మెలగవలసిన తీరును వివరించెను. నరుల చేదములను ప్రభువు నిత్యము గమనించుచుండును. ఆయన కన్నుగప్పజాలము. నరుల కార్యములను ప్రభువు నిత్యము గమనించుచునే ఉండును. వారి చేదములు ఆయనకు పట్టపగలు వలె కనిపించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి ఆయన ప్రేమ అనాది నుండి అనంతకాలము వరకు ఉండును. అనంతకాలము వరకు ఉండును. తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు కలవారి మీద జాలి చూపును. మనమెట్ల రూపొందితిమో ఆయనకు తెలియను. మనము మట్టి మనుషులమని ఆయన జ్ఞప్తియందు ఉంచుకొనును. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి ఆయన ప్రేమ అనాది నుండి అనంతకాలము వరకు ఉండును. అనంతకాలము వరకు ఉండును. నరుల జీవితము గడ్డి పరక వంటిది. పిచ్చి మొక్కలు పూయు పువ్వు వంటిది. ఆ పువ్వు మీద గాలి తోలుగా అది రాలిపోవును. అది ఇక ఎవరి కంటను పడదు. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి ఆయన ప్రేమ అనాది నుండి అనంతకాలము వరకు ఉండును. అనంతకాలము వరకు ఉండును. కానీ ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి అనంతకాలం వరకును ఉండును. ప్రభువు నిబంధనను పాటించి ఆయన కట్టడలను అనుసరించు వారికి ఆయన రక్షణమును తరతరముల వరకు లభించుచుండును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి ఆయన ప్రేమ అనాది నుండి అనంతకాలం వరకు ఉండును. అనంతకాలము వరకు ఉండును. పాపనేనయ్యా, నీ గుండెలపై ఆడి పసి పాపనేనయ్యా, నీ కంటి పాపనేనయ్యా, నీ గుండెలపై ఆడి పసి పాపనేనయ్యా. అపాయమేమీ లేదు నా యేసయ్యా,
అపాయమేమి లేదు నా యేసయ్యా, నీ అరచేతిలో నేనుండగా, నీ అరచేతిలో నేనుండగా. నీ కంటి పాపనేనయ్యా, నీ గుండెలపై ఆడి పసి పాపనేనయ్యా. కోడి తన పిల్లలను దాచుకొను రీతిగా నీవు నీ బిడ్డలను దాచుకుందివే. కోడి తన పిల్లలను దాచుకొను రీతిగా నీవు నీ బిడ్డలను దాచుకుందివే. నీ రెక్కల నీడలో చక్కగా నివసింతును, నీ రెక్కల నీడలో చక్కగా నివసింతును. నిర్భీతిగా నందును నిరతము నీ నీడను, నిర్భీతిగా నందును నిరతము నీ నీడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 13 నుండి 16 వచనములు. ఆ కాలములో కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణములు పిల్లలని ఏ విధముగా పెంచాలి, వారి పట్ల మన వ్యవహారము ఏ విధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. క్రీస్తు ప్రభు స్వయముగా చిన్న బిడ్డల వృద్ధికి అభివృద్ధికి ఏ ఒక్కడు కూడా ఆటంకము కాకూడదు, వారి వృద్ధిలో ఎవరు కూడా ఆటంకపరపకూడదు అన్నటువంటి విషయాన్ని గొప్పగా హెచ్చరిస్తున్నాడు. దేవుని రాజ్యములో వారికి ప్రత్యేకమైనటువంటి స్థానము ఉన్నది. వారు దేవునికి సంబంధించినటువంటి వారు, స్వయముగా దైవ మండలము నుండి పంపబడినటువంటి వారు, నా సృష్టిలో ప్రథమ భాగస్థులుగా వారు ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాహాటముగా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 6వ వచనములో ప్రభువు చాలా పరుషమైనటువంటి మాటలు చెబుతున్నాడు. చిన్నపిల్లల పట్ల మన వ్యవహార శైలి సరిగా లేకపోతే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో వారిని ఆటంకపరిచేటువంటి వారిని చెడు మార్గములో నడిపించేటువంటి వారి పట్ల ఎలా వ్యవహరిస్తానంటే, లేక ఎలా వ్యవహరించాలంటే, ఆ బిడ్డకు ఆటంకముగా ఉన్నటువంటి వారి మెడకు రాయిని తగిలిచ్చి వాడిని నీటిలో పడవేయాలి. చాలా పరుషమైనటువంటి మాటలు. అంటే అతడు ఉండకూడదు, అలాంటి వారు నీటిలోనికి రాయితో కట్టబడితే మళ్ళీ లేవరు, అక్కడనే పూర్తిగా సమాప్తం కావాలి వారి జీవితం అన్నటువంటి విధముగా. అంటే మనకు ఎంత గొప్ప బాధ్యతను ఇస్తున్నాడో గమనించండి. తల్లిదండ్రులుగా
మరి గురువులుగా మేము సైతం కూడా మీ పిల్లల వ్యవహారంలో మనమంతా కలిసి వారు దేవుని బిడ్డలు, దేవుని యొక్క మార్గములో నడిపించాలన్నటువంటి నైతిక బాధ్యతను కలిగి వారిని పెంచాలన్నటువంటిదే దేవుని యొక్క పవిత్రమైనటువంటి అభిలాష. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని, సమాజమును మనం గమనించినట్లయితే జీవితంలో వృద్ధి కావాలి, పెరగాలి, మనము సంపాదించుకోవాలి, ఎవరి దగ్గర చేతులు చాచకూడదు, మనము కూడా ఒక స్థాయిలో ఉండాలి అన్నటువంటి తత్వము మంచిది, చాలా గొప్ప అయినటువంటి ఆలోచన. అయితే ధన సముపార్జనలోనే జీవితము ముగిసిపోకూడదు, సమసిపోకూడదు. నా వెనుక నా భార్య ఉన్నది, నా తల్లి, నా భర్త ఉన్నాడు, లేక నా బిడ్డలు ఉన్నారు, నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నవి, వాటిని కూడా నేను చూసుకోవాలి. ఎంత సంపాదించినా ఈ సంపాదన వారికి చేరనప్పుడు, ఈ సంపాదన వారి యొక్క వృద్ధికి సహాయపడినప్పుడు అంతా కూడా నిష్ప్రయోజనం, ఫలము లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి ఎంత సంపాదించాము అన్నటువంటి దానికంటే కూడా ఎంతగా దానిని వినియోగిస్తున్నాం, సరి అయినటువంటి రీతిలో మన బిడ్డల వ్యవహారముకు, కుటుంబాన్ని పెంచేటువంటి క్రమంలో ఉపయోగిస్తున్నాము అన్నటువంటి ఆలోచనతో ఎప్పుడూ కూడా ఉండాలి. ఈనాటి ప్రపంచంలో గమనించినట్లయితే ఏ ఒక్కరికి కూడా బహుశా అతిశయోక్తి కావచ్చు, లేకుంటే ఇబ్బందిగా కూడా మీకు ఉండవచ్చు, ఏ ఒక్కరికి కూడా పిల్లల పట్ల సమయం లేదు. ఏమి చేస్తారో ఏమో పక్కనోడికి కూడా తెలియదు, స్వీయముగా మీ పార్ట్నర్స్కి కూడా తెలియదు. రాత్రి 9 అవుతుంది ఇంటికి తిరిగి వచ్చేసరికి మనోడు ఏం చేశావంటే ఏమీ లేదు, ఆడికెళ్ళి రచ్చబండ దగ్గర 4 మాటలు, లేకుంటే వాడి గురించి, వీడి గురించి, ఆ కుటుంబం గురించి, ఈ కుటుంబం గురించి. దీని వలన నీ మనశ్శాంతి కరువు అవుతుంది తప్ప నీ బిడ్డల పెంపకంకు ఏ రకంగా కూడా పనికిరాదు. నీవు సమయాన్ని, కనీసము కొద్ది సమయాన్ని నీ బిడ్డలకు ఇవ్వు. లేదు నీకు చదువు రాకపోయినా, ఒకవేళ చదువు వచ్చినా వారితో కూర్చో కొద్దిసేపు. ఎందుకంటే నీవు ట్యూషన్కి వెళ్ళి వాళ్ళని పెంచేటువంటి స్తోమత బహుశా నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ చదవండి అంటే తండ్రి లేకుంటే తల్లి అనేటువంటి భయముతో, ఆ భీతితోనైనా కొన్ని విషయాలు నేర్చుకుంటాడు, ఆ హోంవర్క్ అన్నటువంటిదన్నా నేర్చుకుంటాడు. ఆ సమయము కూడా ఇవ్వకపోతే మరి బిడ్డలని ఎందుకు కన్నట్లు, బిడ్డలు ఎందువలన అవసరం అయినట్లు? ఈ బిడ్డలు అన్నటువంటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, కొందరి వ్యక్తులలో, మరికొంతమంది జీవితాలలో ఒక ప్రిస్టేజ్, ఐ హ్యావ్ చిల్డ్రన్, నాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు లేకపోతే అదొక దారిద్ర్యమని, లేకుంటే ఒక దాష్టికమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ పిల్లలు ఉన్నా వారిని సరిగా పెంచనప్పుడు నీవే దాష్టికము, లేకుంటే దారుణమైనటువంటి స్థితిలో ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనమంతా కూడా గమనించాలి. మరొక ప్రత్యేకమైనటువంటి విషయం, మన వ్యక్తిగత జీవితాలకి మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి లేఖ 14వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు చెప్తారు, నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు చిన్న పిల్లల వలె వ్యవహరించాను, ఇప్పుడు బాలుని కాదు, నేను పెద్దవాడునైనాను. పెద్ద విషయముల పట్ల అలాంటి వ్యవహారంతో ఉండాలి అని చెబుతూ ఆయన పద్ధతులను మార్చుకోవాలి, ఆలోచన విధానము దేవుని యందు నిమగ్నమై ఉండాలని పౌలు గారు ఈ లేఖ ద్వారా, ఈ మొదటి లేఖ ద్వారా కొరింథీయులకు చెబుతున్నారు. అంటే మనకు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన వ్యక్తిగత జీవితము, మనము పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలని చెబుతాము, అదేవిధంగా పిల్ల చేష్టలతో జీవితాన్ని కొనసాగిస్తాం. పిల్లల మనస్తత్వము, రెండవది పిల్లల చేష్టలు. We have to distinguish between being childish and being childlike. పిల్ల చేష్టలు, పిల్లల వ్యవహార శైలి అన్నటువంటి రెండిటికి కూడా తారతమ్యము, వ్యత్యాసము ఉన్నది. పిల్ల చేష్టలు అన్నటువంటివి పనికిరావు దేవుని యందు, సమాజంలో, కుటుంబంలో. కానీ చిన్న పిల్లల మనస్తత్వం అన్నటువంటిదే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఒకసారి ఒక తల్లి జీవితంలో చిన్న సంఘటన ఆ బిడ్డను ఎంతగా ప్రేరేపించిందంటే, ఆ బిడ్డ ఎక్కువగా తుమ్ముతూ ఉండేటువంటిది, స్నీజింగ్. అలా తుమ్మిన ప్రతిసారి కూడా బహుశా అమెరికన్స్, ఫారిన్, పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఇది చెప్తారు. ఎవరైనా తుమ్మితే బ్లెస్ యూ అంటారు, బ్లెస్ యూ లేకుంటే గాడ్ బ్లెస్ యూ అని చెబుతారు. ఈ తల్లి కూడా తన పాప అలా తుమ్మినప్పుడల్లా కూడా వెన్ ఎవర్ షీ స్నీజ్, అలా తుమ్మిన ప్రతిసారి కూడా బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేది.
ఒకానొక రోజు రాత్రి బిడ్డ పడుకునేటువంటి సమయంలో ఆమె పైన ఈ దుప్పటి ఉంచి గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని తలపైన చెయ్యి ఉంచి దీవించింది. అప్పుడు ఆ పాప అంటుంది, ఇదిగో నేను తుమ్మిన ప్రతిసారి కూడా నీవు గాడ్ బ్లెస్ యూ అని చెప్పావు, కానీ ఇప్పుడు నేను తుమ్మలేదు, నేను ఏమీ చేయలేదు, అయినా కానీ గాడ్ బ్లెస్ యూ అని చెప్తున్నావంటే బిడ్డ, ఈ నీ శరీరము సహకరించక అవస్థ పాలు కావడం వల్ల, అస్వస్థత వలన నీవు దగ్గడము లేకుంటే తుమ్మడము లేకుంటే జ్వరము అనారోగ్యం అన్నటువంటిది నీకు వస్తుంది. ఆ సమయంలో దేవుడు నీకు ఎప్పుడూ ఉంటాడు. ఈ సమయంలో నీవు పడుకునేటువంటి ఈ సమయంలో నేను నీకు పక్కనే ఉన్నాను, నీ తోడుగా ఉన్నాను, కావున గాడ్ బ్లెస్ యు, దేవుడు నిన్ను దీవించునుగాక అన్నటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఇంకా కొన్ని విషయాలు జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే, మరియ తల్లి సైతం కూడా యేసు ప్రభుని ఎంత గొప్పగా పెంచింది. చాలా మధురమైనటువంటి విషయం, ఎంతో మహిమతో కూడినటువంటి అనుభూతిని కలిగించేటువంటిది ఆమెకు. మరి క్రీస్తు ప్రభు కూడా స్వయముగా దేవదేవుణ్ణే ఆమె స్మరిస్తూ ఆ బిడ్డను పెంచింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, హన్నా బిడ్డలు లేరని దేవుని ఎన్నోసార్లు అడిగింది, వాపోయింది, ప్రార్థించింది, అరిచి కేకలు వేసి అంత గొప్పగా దేవుణ్ణి అర్థించింది, ఆవేదనని వ్యక్తం చేసింది. దేవుడు మగబిడ్డతో ఆమెను దీవించాడు. దీవించినందులకు షిలోములో ఉన్నటువంటి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి తన బిడ్డ సమూవేలును సమర్పణ చేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోసేపు జీవితంలో వాళ్ళ నాన్న యాకోబు గారు వృద్ధాప్యములో ఉన్నప్పుడు, నా తల్లిదండ్రుల ఆస్తులు నాకు ముఖ్యము కాదు, నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలే నా బిడ్డలకు ఉండాలి అన్నటువంటి తత్వముతో యోసేపు మనస్సే మరియు ఎఫ్రాయిం అయినటువంటి ఈ ఇరువురు బిడ్డలని యాకోబు గారికి మనవల్లైనటువంటి వారిని తీసుకుని వెళ్ళి దీవించమని అడుగుతున్నాడు. ఇంకా పునీతుడైనటువంటి అంతియోకు ఇన్యాస్ గారి జీవితంలో ఆయన జీవిత చరమాంకం ఎంత బాధాకరం అంటే, సింహపు బోనులో ఆయన పడవేస్తున్నారు. రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి వారు సింహపు బోనులో పడవేసినప్పుడు ఆ సింహములు ఆయన చీల్చుకొని తినేటువంటి సమయంలో ఆయన చెబుతున్నాడు, ఇదిగో మీరు నా శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలుగుతున్నారు, నా శరీరమును మాత్రమే మీరు విచ్ఛిన్నం చేయగలుగుతున్నారు, కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నాతో ఉన్నాడు, సర్వశక్తిమంతుడైనటువంటి ఆ సృష్టి స్థితిలయ కారకుడు నాతో పయనం చేస్తూ ఉన్నాడు, నాకు గొప్ప బహుమానమును ఆయన ఏర్పాటు చేశాడు, ఆయనలో నేను సంగమం అయ్యేటువంటి ఆ స్థితిని, ఆ మధురానుభూతిని నీ సింహములు కాదు కదా, నీవును సైతము వేరు చేయలేవని అంతియోకు ఇన్యాస్ వారు చెబుతున్నాడు. అయితే అలా చెప్పడానికి ఒక చిన్న నేపథ్యం ఉంది. మనము గమనించినట్లయితే లూకా శుభవార్తలో 9వ అధ్యాయము 47 నుండి 49 వచనాలలో చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలని ప్రభు అయినటువంటి దేవుడు చెబుతున్నాడు. అయితే నేపథ్యం ఏమిటంటే, మనలో గొప్పవారు ఎవరు అని శిష్యులు మాట్లాడుకునేటువంటి సమయం, అలాంటిది ఆ సీన్, అలాంటి దృశ్యం అంతియోకు ఇన్యాస్ వారి జీవితంలో ఒకరోజు నిద్రపోతుంటే ఆయన స్వప్నంలో కలిగింది. వీరు శిష్యులంతా కూడా మనలో గొప్పవారు ఎవరు అని మాట్లాడుకునేటువంటి సమయంలో యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ఓ చిన్న బిడ్డను తీసుకొని హత్తుకొని చూపిస్తూ వారికి చెప్పాడు, ఈ బిడ్డ వలె మీరు ఉండాలి, ఈ బిడ్డ వలె ఆ చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి జీవించాలి అని చెప్పాడంట. అప్పుడు ఆయన చేతుల్లో అంతియోకు ఇన్యాసు వారు ఉన్నట్లుగా ఆయనకు స్వప్నంలో దృశ్యంలో కనపడింది. అప్పటి నుండి నన్ను ఎత్తుకున్నాడు కదా, నన్ను ఆలనా చూసుకున్నాడు కదా, నన్ను పైకెత్తి లాలన చూసుకున్నాడు, నన్ను ముద్దిడినాడు అన్నటువంటి ఆలోచనతో అంతియోకులో ఉన్నటువంటి ఇన్యాసు వారు జీవితాంతము వరకు కూడా ఆయన నన్ను ఎత్తి పట్టుకున్నటువంటి దేవుని కోసం నేను జీవించాలని ఆయన చాలా గొప్ప నిర్ణయం తీసుకొని చివరికి ఈ మాటలు పలుకుతున్నాడు, సింహములు కాదు కదా నీవు, నీ వారు ఎవరొచ్చినా నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేరు. పౌలు గారు సైతం స్వయంగా చెప్పాడు. రోమీలకు రాయబడినటువంటి లేఖ 8వ అధ్యాయం 35 నుండి 37 వచనాలు గమనించినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు వేరు చేయగలరు? క్షామము కానీ, దురదృష్టము కానీ, ఇబ్బంది కానీ, వసతి లేని కానీ, వసతిహీనత, ఏదైనా వస్త్రహీనత, ఏది కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు. చివరికి మరణము సైతం కూడా నన్ను ఆ విధమైనటువంటి పరిస్థితిలోనికి నెట్టివేయదు. కావున దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా నాతోనే ఉంటుందని.
ప్రియమైనటువంటి సహోదరి ఇది చిన్న బిడ్డల మనస్తత్వం. దేవుని యందు గొప్ప నమ్మకము, విశ్వాసము కలిగి జీవించడం అంటే ఇలాంటి తత్వముతో ఉండమని ఈనాటి సువిశేష పట్టణంలో మనం విన్న మార్కు శుభవార్త 10వ అధ్యాయము 13 నుండి 16 వచనాల్లో కొందరు యేసుప్రభు చెంతకు వచ్చి మా బిడ్డలను దీవించమని అడుగుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు వారిని వారిస్తున్నారు. చిన్న బిడ్డలకి పక్కకి వైదొలిగేటట్లుగా చేస్తున్నారు. ఎందువలన వారు అలా చేశారంటే, యూదా మతంలో వారు ఎవరి నాయకుని దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి వారు కాదు. ఇక్కడ చిన్న బిడ్డలని యేసు ప్రభు చెంతకు తీసుకుని వెళ్తుంటే వారు ఆశ్చర్యముతోనూ హేళనతో కూడా చూస్తున్నారు. ఆ నేపథ్యంలోనే శిష్యులు సైతం కూడా అలానే వ్యవహరించారు. కానీ యేసు ప్రభు ఆ బిడ్డలను ఎత్తుకొని వాళ్ళని దీవించడం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు అడిగింది దీవించమని. కానీ ఇక్కడ యేసు ప్రభు దీవెనకు ముందుగా వారిని ఎత్తుకొని ముద్దాడి హత్తుకొని తర్వాత దీవించాడు. నేడు మన వ్యక్తిగత జీవితాలలో మనము కూడా గుడులకు పోతున్నాం, మనము కూడా దేవాలయాలకు వెళ్తున్నాం. తల్లి తండ్రి గుడి లోపల, బిడ్డలు గుడి బయట, గుడి వెలుపల. ఇది మన నిజమైనటువంటి ఆధ్యాత్మికమైన స్థితి. మన బిడ్డల పట్ల తల్లి ఒకసారి, తల్లిదండ్రులు ఒకసారి, బిడ్డలు ఒకసారి గుడులకు వెళ్ళడం. మనకున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో అందరూ కలిసిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈనాడు ఎంతమంది పూజా బలి అయిపోగానే గురువు చెంతకి మీ బిడ్డలను తీసుకుని వెళ్తున్నారు? ఎంతమంది ఫాదర్ గారండి మా బిడ్డల్ని దీవించండి అని అడుగుతున్నారు. సరే, నీకు ఫాదర్ గారంటే నచ్చదు, నాలాంటి వాళ్ళంటే అసలు నచ్చకపోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళి దేవమాత ఉంది, మరియ తల్లి ఉంది, యేసుప్రభు యొక్క అక్కడ ఉన్నటువంటి స్వరూపంలో ఉన్నాయి. కనీసము వాళ్ళ చెంతకు వెళ్ళి దీవించి ప్రార్థన చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎందుకు నేర్పించలేకపోతున్నారు? చిన్న బిడ్డల వ్యవహారము అంత వారి పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యమైనటువంటి ధోరణి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు వెచ్చించేటువంటి చిన్నపాటి సమయం ఆ బిడ్డలకు, లేకుంటే నువ్వు చెప్పేటువంటి 4 మాటలే చిరస్థాయిగా వారి జీవితాల్లో పెను మార్పులకు, సమూలమైనటువంటి మార్పులకు కారణం కాబోతున్నాయి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఈ నేపథ్యంలో బిడ్డలకు ఆశీర్వాదము పొందడం కోసం దేవుని చెంతకు నడిపించండి. దేవుని సన్నిధిలో సండే క్లాసెస్ లేకుంటే ఇతరమైనటువంటి తరగతులు జరుగుతుంటే వారిని అక్కడికి పంపించండి. మా బిడ్డకు 8 గంటలకే ఆకలి అవుద్ది స్వామి, మా బిడ్డకి 8 గంటలకే ఆకలి అవుతుంది, విచారణ గురువుగా ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మా బిడ్డలకి క్లాసుకు పోయినప్పుడే దాహం అవుద్ది స్వామి. ఒక గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితులు. మీరు చెప్పరు, మమ్మల్ని చెప్పనివ్వరు, వారి పెంపకంలో భాగస్థులని చేయనివ్వరు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు పిల్లల పెంపకం విషయం చాలా కష్టతరమైంది. అయినప్పటికీ కూడా దేవుని యందు వారిని ఉంచండి. దేవుని ఆశీర్వాదం కోసం గుడులకి నడిపించండి. పూజాబలులు అయిన తర్వాత గురువుల చెంత అక్కడ ఉన్నటువంటి పునీతుల సాంగత్యము ద్వారా వారికి లభించేటువంటి ఆశీర్వాదముల కోసం నిండు బలి పూజను కనేటువంటి విధముగా గుడి లోపల ఉంచి ఆశీర్వాదమును ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నీవు చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నమే వారికి ఆశీర్వాదముగా, వారి భావి భవిష్యత్తుకి ఉపయోగకరముగా ఉండబోతుంది. కావున ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని దేవుడు చెబుతున్నటువంటి మాటలు, వారు నా బిడ్డలు, నా చేతులతో నేను వారిని సృష్టించుకున్నాను, నా స్పర్శ వారికి ఎప్పటికీ ఉండాలి. కావున ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని వీరు నా బిడ్డలు అనేదానికంటే కూడా దేవుని బిడ్డలు, దేవుని ఆస్తులు ఈ పిల్లలు అన్నటువంటి తత్వముతో వారిని పెంచడానికి ప్రయత్నం చేద్దాం. పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును. ఓ పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి
భూమి ఆకాశం ఈ కాంతి సాగరము, ఈ భూమి ఆకాశం ఈ కాంతి సాగరము, దేవుని ప్రేమ కానుకలే, ఆయన మహిమా చిహ్నములే, దేవుని ప్రేమ కానుకలే, ఆయన మహిమా చిహ్నములే, ఆయన మహిమా చిహ్నములే. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణార్థము మేమర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపము. వినయాత్మురాలైన ఆ మరియమాత నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని గర్భమున మోసి తన కన్యత్వము ద్వారా నీకు ప్రీతిపాత్రురాలు ఆయను. ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా హృదయార్పణము కూడా మీకు ప్రియము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మధ్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతే కాక మా పతనమునకు కారణమైన మధ్య రూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుతున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుతున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేమో, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని
మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పౌలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లికి మరేమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డలని సరిగా పెంచాలని, వారి పెంపకము దేవుని వలె ఉండాలని మనము ఇప్పుడే ఉపదేశం ద్వారా విన్నాం. అసలు బిడ్డలే లేకపోతే ఎలా పెంచాలి అన్నటువంటిది కొంతమంది తల్లిదండ్రుల అభ్యర్థన. బిడ్డలు కావాలని ఎంతో ఆశపడ్డాం, బిడ్డలు ఉండాలని మేము ఎంతో ప్రయత్నం చేశాం. కానీ ఇప్పటికీ కూడా మాకు బిడ్డలు లేరు, సంతాన ప్రాప్తి మాకు కలగలేదు అన్నటువంటిది ఆవేదన. కానీ క్రీస్తు ప్రభువే మనకు తండ్రి తల్లి. క్రీస్తు ప్రభు యొక్క చలువ లేకుండా, ఆయన సంకల్పం లేకుండా, చిత్తము లేకుండా ఏదీ కూడా జరగదు. ఇది కొంతమంది జీవితాలలో ఒక భాగం. మరికొంతమంది జీవితాలలో తండ్రి లేనటువంటి లోటు, తల్లి లేనటువంటి బాధ, చిన్ననాడు ఉండగానే తల్లిదండ్రులు మరణించి ఉంటారు. మాకు తల్లిదండ్రుల ఆలన పాలన అందలేదు,
పూర్తిగా మేము వారి పెంపకంలో పెరగలేదు. నాన్నతో ఆడుకోవాలని అనిపించింది, తల్లితో అనేకమైనటువంటి విషయాలు చెప్పుకోవాలి అని అనిపించింది. కానీ నేడు మాకు తల్లిదండ్రులు లేరు. తల్లిలో తండ్రి ఎవరో ఒకరు కోల్పోయినటువంటి ఎడబాటు మనల్ని ఎంతగానో కలచివేస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య జీవితం కొనసాగాలి. ఘర్షణ ఇది. దేవుని యొక్క ఆశీర్వాదము, మరోవైపున దేవుడు లేడు అన్నటువంటి విషయము, ఈ రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది. కానీ ఎప్పటికీ కూడా మనకు తోడుండే ఒకే ఒక దైవం క్రీస్తు ప్రభు. ఆయన ఎన్నో మార్లు మనకు తనకు వాగ్దానం ద్వారా చెప్పాడు. మత్తయి శుభవార్త 28:20లో లోకాంత్యము వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటాను. ఈ ఒక్క మాట చాలు మనం జీవితంలో సంతోషముగా ఉండడానికి. మన తల్లిదండ్రులు కేవలము మన శరీరము ఉన్నంత వరకే ఉంటారు. నువ్వు పెరిగేంత వరకే ఉంటావు, లేకుంటే వారు ఉన్నంత వరకే ఉంటారు. అటు తర్వాత ఈ లోకము మల్లి లోకము చివరి వరకు ఉండేవాడు దేవుడు ఒక్కడే. నమ్మకముతో తండ్రి దేవునికి మన విన్నప ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన ఆగమమును నిరీక్షించుచు ఉందుము. ఏలైనా నిరంతరము మీది రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించేడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన బిందు, ఇది అమరలోక బిందు. దివ్యమైన బిందు, ఇది దైవసుతుని బిందు. అమరమైన బిందు, ఇది అమరలోక బిందు. దివ్యమైన బిందు, ఇది దైవసుతుని బిందు. మధురమైన బిందు, ఇది మరపురాని బిందు. మధురమైన బిందు, ఇది మరపురాని బిందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ బిందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ బిందు. ఈ బిందు అమరమైన బిందు, ఇది అమరలోక బిందు. దివ్య
దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ఓ కన్య అయిన మరియమాత, వేణువులా నీ స్తుతులు పాడుచూ ఉన్నారు. ఏలైన సర్వశక్తిమంతుడు నీ ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో నీ శ్రీ సభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్యైన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో నీ శ్రీ సభ కూడా పాలు పొందునుగాక. నీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జోహారులివిగోనుమా మేరీ మాతానికి వందనం. జాలిగొని దయ చూపుమని ఇప్పుడు కోరేది మింవేడెదం. జోహారులివిగోనుమా మేరీ మాతానికి వందనం. జాలిగొని దయ చూపుమని ఇప్పుడు కోరేది మింవేడెదం. నీతి తప్పిన నీ బిడ్డలం నీదు ప్రేమకు అపాత్రులం. నీతి తప్పిన నీ బిడ్డలం నీదు ప్రేమకు అపాత్రులం. ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా. ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా. నీతి జ్ఞానమును దయచేయుమా. నీతి జ్ఞానమును దయచేయుమా. జోహారులివిగోనుమా